ఆ కుటుంబంతో మేం వేగలేం, వాళ్ళ నాయకత్వాన్ని మేం భరించలేం, వాళ్ళు కావాలో మేం కావాలో పార్టీని నిర్ణయం తీసుకోవాలంటూ కొండా మురళి దంపతులపై యుద్ధం ప్రకటించారు వరంగల్ కాంగ్రెస్ నేతలు. వాళ్లతో కలిసి నడిచేదే లేదు అంటూ అధిష్టానంకి ఫిర్యాదు కూడా చేశారు జిల్లా నేతలు. కొండా విషయంలో మరి పార్టీ ఎలా వ్యవహరించబోతోంది? కొండా మురళితో పాటు మంత్రి సురేఖ తీరుతో ఓరుగల్లు కాంగ్రెస్ లో కొండంత లొల్లి మొదలైంది. మొదటి నుంచి 2 వర్గాలుగా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలు విడిపోయారు. కొండా దంపతుల వ్యవహార శైలిని తట్టుకోలేక తాడోపేడో తేల్చుకోవడానికి డిసైడ్ అయిన పార్టీ నేతలు 2 రోజుల క్రితం వరంగల్లో భేటీ అయ్యారు. ఇవాళ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి సువర్ణతో పాటు కొంతమంది నేతలు మీనాక్షిని కలిశారు. నేతలను కార్యకర్తలను పట్టించుకోకుండా సొంత ఎజెండాను అమలు చేస్తూ తనకు నచ్చిన వారికి కొండా సురేఖ పనిచేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. కొండా మురళిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. తాము కావాలో కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న విషయాలపై దృష్టి సారించాలని మీనాక్షిని కోరారు. రేవంత్ అన్న గారే చెప్పదలుచుకున్నా, అన్న కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు. మురళి వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయన్న మీనాక్షి విచారణకు కమిటీ వేయాలని నిర్ణయించారు. జిల్లాకు సంబంధం లేని నేతలతో పారదర్శకంగా విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారామె. నివేదిక ఆధారంగా చర్యలు కూడా ఉంటాయన్నారు. ఈ నెల 24న పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కాబోతుంది. అందులోనే కొండా మురళి వ్యవహారంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న కొండా దంపతులు తగ్గేదేలే అనేలా వ్యవహరిస్తున్నారు. తాము కూడా కాంగ్రెస్ జెండా పట్టుకొని రాజకీయాలు చేస్తున్నామని దేనికైనా రెడీ అంటున్నారు. కొండాపై అసంతృప్తిగా ఉన్న వర్గం మాత్రం చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతుంది. ఒకవేళ కొండా దంపతులపై గల్లీలో చర్యలు తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ వివాదం గల్లీలోనే సద్దుమణుగుతుందా లేక ఢిల్లీ దాకా పోతుందా అనేది చూడాలి.